ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నేను కోరుకుంటున్నాను. దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చినందుకు మొదటగా ఆయన నామాన్ని స్తుతించి ఘనపరచాలి. ఈ దినాన్ని చూడలేని ప్రజలు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ మనల్ని కుటుంబం మాత్రానికి ఆయన కృప అనేది ఎన్నడూ మనల్ని విడవక మాకు తోడుగా ఉన్నది. కాబట్టి ప్రతి దినము ఆయన నామాన్ని స్తుతించండి. ప్రతి దినము ఆయన మాటలు ధ్యానించండి. ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. ఆమేన్. అవును, రూతుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే తన జీవితాన్ని దేవుని వైపు మార్చుకున్నది. ఎందుకంటే తన జీవితంలో నయోమి ద్వారా తన జీవితాన్ని మార్చుకుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీవు ఎక్కడుంటే అక్కడే నేనుంటాను అని తన అత్తయ్య అయిన నయోమితో ఆ ఒక్క మాట వలన దేవుడు రూతుని ఎంతగా దీవించాడు, ఎంతగా ఆశీర్వదించాడు అనేది మనము రూతు గ్రంథంలో తెలుసుకుందాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎదుట తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడండి. అందం ఐశ్వర్యము చూడట్లేదు. దేవునికి కావాల్సింది ఒక హృదయం మాత్రమే అడిగాడు. దాన్ని మనము సంపూర్ణంగా ఇవ్వగలిగితే మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు మనకి ఎప్పుడు వెనకంజు వేయడు. కాబట్టి ఆనాడు రూతుకిచ్చిన వాగ్దానాన్ని ఈనాడు దేవుడు మనతో నెరవేర్చాలి అంటున్నాడు. ఆమేన్.